తనను దూషించడమే కాంగ్రెస్ సర్కారు విధానంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని అన్నారు కేసీఆర్. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. భవిష్యత్తులో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు నేర్పుతోందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందన్నారు. సర్కారు 2 ఏళ్లలో తీసుకొచ్చిన ఒక్క పాలసీ కూడా భూమి, రియల్ ఎస్టేట్ కు సంబంధించిందే అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. తమ హయాంలో రైతు చేను వద్దకు యూరియా చేరుకునేదని, నేడు బస్తా యూరియా కోసం కుటుంబమంతా క్యూలో నిలబడే పరిస్థితి నెలకొందని అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను అసెంబ్లీలో ప్రశంసించారన్నారు. పథకం వ్యయ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్టుగా తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తోందని ప్రశ్నించారు కేసీఆర్. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తోందన్నారు. ఇప్పటికే బస్తీ దవాఖానాలు నిర్వీర్యం చేశారన్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని విమర్శించారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్. సాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఎస్ దేవి, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యవర్గ సంయుక్త సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంట సేపటి నుంచి జరుగుతున్నటువంటి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో మంచి ఫలితాలు సాధించిన అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పినటువంటి కేసీఆర్ ఒక్కసారిగా ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద విరుచుకుపడుతూ మాట్లాడుతున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రభుత్వం ఏ పని కూడా చేయకుండా, కొత్త పథకాలు ఏవి కూడా మొదలు పెట్టకుండా పాత పథకాలని కొనసాగించడం లేదు అంటూ కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకు ఉదాహరణగా ఏదైతే కేసీఆర్ కిట్టు పథకాన్ని తీసుకొచ్చారో ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు అన్నారు. దాంతోపాటు ఏదైతే గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని అసెంబ్లీలో తాను పొగడమే కాకుండా 2 లక్షల లిమిట్ ఉన్నదాన్ని 5 లక్షల లిమిట్ వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పారు. ఇవన్నిటితో పాటు ఏదైతే నీళ్లకు సంబంధించి ఇప్పుడు గొడవ జరుగుతుందో ఆ విషయంలో చాలా కీలకంగా ప్రస్తావిస్తున్నారు. చెక్ డ్యామ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెక్ డ్యామ్లని నిర్మాణం చేస్తే ఇప్పుడు మాత్రం ఆ చెక్ డ్యాములు ఇప్పుడున్నటువంటి ఆ పాలకులు వాళ్ళకు తెలిసే జరుగుతుంది. చెక్ డ్యాములకు సంబంధించి కూల్చివేస్తున్నారు, వాటిని పేల్చివేస్తున్నారని కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతల సమావేశంలో మాట్లాడుతున్నారు. మరొక కీలక నిర్ణయం కేసీఆర్ ఆ నేతలకు చెప్పబోతున్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ వాటా, ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాటా, కృష్ణా జలాల వాటా తగ్గిపోయిందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అందుకోసం ఒక కార్యాచరణ, ఒక సమరశంఖం పూరిస్తామని చెప్తున్నారు. ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. పాలమూరు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులను ప్రజల దగ్గరికి వెళ్లేందుకు ఒక కార్యాచరణ రూపొందించారు. కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పుడు సమావేశం జరిగిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండబోతుంది. 5 గంటలకు జరగబోయేటటువంటి మీడియా సమావేశంలో పార్టీగా, ఇటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్గా, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఏం చేస్తారనేది ఒక ఉత్కంఠగా మారింది. ఆయనే స్వయంగా ప్రకటించబోతున్నారు. మొదట బహిరంగ సభ అనుకున్నప్పటికీ కూడా బహిరంగ సభ పెడతారా, లేకుంటే కార్యాచరణ అంటే కార్యక్షేత్రంలోకి వెళ్ళి డైరెక్ట్గా రైతుల్ని కలుస్తారా అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. ఖచ్చితంగా మాత్రం ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 సార్లు ఆ ప్రోగ్రాం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వారంలోనే సమావేశం కూడా ఉండబోతుందని చెప్తున్నారు. నిన్ననే ఆయన
ఫామ్ హౌస్ దగ్గర నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి కేసీఆర్ నిన్న రాత్రి ఇక్కడే నందినగర్లో ఉన్నారు. ఈరోజు ఉదయం ఇక్కడ నుంచి సమావేశం దగ్గరికి ఈరోజు ఉదయం ఈ సమావేశంలో ఏం మాట్లాడాలనేది ఇటు కేటీఆర్ హరీష్ రావుతో ప్రిలిమినరీగా మాట్లాడినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులు లేకుండా జరిగినటువంటి ఎన్నికల్లోనే ఇంత మెజార్టీ సాధిస్తే ఇక గుర్తు కేసీఆర్ పేరు అదేవిధంగా బీఆర్ఎస్ కారు గుర్తు ఉంటే ఇంకా ఫలితాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించుకోండి అంటూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కూడా కేసీఆర్ మాట్లాడారు. ఎలాంటి డోకా లేదు, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనదే మళ్ళీ అధికారం రాబోతుంది. ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, తాము రావాలని కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే మన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తాము కూడా ఖచ్చితంగా కొట్లాడాలి, జనాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. రాబోయే కాలం అంతా కూడా ఇక ఎన్నికల టైంగానే ఉంటుంది అనేది కేసీఆర్ చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు ముందొస్తాయా లేకుంటే ప్రాదేశిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముందొస్తాయా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 2026 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా హైదరాబాద్లో జరిగేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి 2026 సంవత్సరం మొత్తం కూడా పూర్తిగా ఎన్నికల ఇయర్గానే ఉండబోతుంది. అందుకు సంబంధించి పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తమై ఉండాలి. ఎలాంటి కొత్తగా అంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలనే ప్రజల్లోకి తీసుకెళ్లి చూపించడం ద్వారానే తమకు గెలిచే అవకాశం ఉంటుందని కేసీఆర్ నేతలకు చెప్తున్నారు. దానికి సంబంధించి పార్టీగా ప్రతిపక్ష పార్టీగా కూడా తమ రోల్ కూడా ఉండాలని జనాల దగ్గరికి వెళ్ళి తమ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటి విషయాల్ని పోల్చుతూ ప్రజలకి చెప్పాలి. ఆ బాధ్యత అంతా కూడా నాయకుల మీదనే ఉంది అని చెప్తున్నారు. చాలా కీలకమైనటువంటి సమావేశం ఇది. పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ నేతలంతా కూడా పూర్తి స్థాయి నేతలంటే కీలక నేతలు అని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలు ఉన్నారు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి నేతలందరూ ఉన్నటువంటి సమావేశం. కాబట్టి ఆ నిర్ణయం కూడా ప్రకటించబోతున్నారు. పార్టీ ఏం చేయాలి, ఇక ఈ 3 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఒక కార్యాచరణ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందనేది కేసీఆర్ చెప్తున్నారు. ఏం ప్రకటించబోతున్నారు అనేది మాత్రం కేసీఆర్ స్వయంగా ప్రకటించబోతున్నారు. కాబట్టి క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా బయట నుంచి తెలంగాణ భవన్ లోపలికి కేవలం ఎవరైతే ఆహ్వానం అందినటువంటి వాళ్ళు ఉన్నారో 300 నుంచి 310 మంది వరకు మాత్రం ఆహ్వానం అందింది. వాళ్ళని మాత్రమే కార్యవర్గాలుగా సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తామని చెప్పినప్పటికీ ఒక్కసారిగా గేట్ కేసీఆర్ వచ్చిన సమయంలో ఆనందంతో చాలామంది లోపలికి రావడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ సమయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాల్సినటువంటి విషయాల్ని చెప్తూనే మరోవైపు పార్టీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేసేటటువంటి విషయంలో కూడా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాన్ని ఇక్కడే చెప్పబోతున్నారు. ప్రధానంగా సభ్యత్వ నమోదుకు సంబంధించి గతం నుంచి కూడా పెండింగ్లో ఉంది. సభ్యత్వ నమోదు గత రజతోత్సవ సమయంలోనే ఏప్రిల్లో జరిగినటువంటి వరంగల్లో జరిగిన సమయంలోనే ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ డిసెంబర్ కూడా అవుతుంది. 2025 పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో 2026లో సభ్యత్వ నమోదు ఎలా చేయాలి, ఆ తర్వాత ఆ గ్రామ కమిటీలు, మండల కమిటీలుతో పాటు జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి కూడా పార్టీలో చాలా పదవులు ఉన్నాయి. పనిచేసేటటువంటి వాళ్ళకి పదవులు ఇస్తాం. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కాబట్టి దీన్ని జనాల్లోకి వెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి తప్పులను చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకు ప్రతిపక్ష పార్టీ మీద బీఆర్ఎస్ మీద బాధ్యత ఉంది. దాన్ని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి తేడా ఉంది, ఆ తేడాల్ని క్లియర్గా చెప్పాలనేది బీఆర్ఎస్ శ్రేణులకి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నాయకులు, కీలకంగా ఉన్న నాయకుల మీద ఉంది. కాబట్టి అది
అది మొత్తం కూడా చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం ముగియబోతుంది. 5 గంటలకు మీడియా ముందుకి రాబోతున్నారు. కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది పార్టీ శ్రేణులతో పాటుగా ఇటు తెలంగాణ ప్రజలకు ఏమైనా అంటే ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు సంబంధించినటువంటి విషయంలో కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది కేసీఆర్ చెప్పబోతున్నారు. దేవి.